Yes, madam. Ready, madam. హ్యాపీ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. ఒక జ్ఞానదాత లోపం చేస్తే సమాజం నాశనం అయిపోతుంది. ఒక ప్రాణదాత గనుక లోపం చేస్తే ఒక ప్రాణమే పోతుంది. అంటే ఒక జ్ఞానదాత, ఒక ప్రాణదాత యొక్క ఇంపార్టెన్స్ సమాజానికి అంతా ఉంది. అలా ఒక ప్రాణదాత జ్ఞానదాతగా కూడా మారితే రెండు కలిపి ఒక జుగల్బందీగా చేస్తే వారే ఈనాటి మన ప్రెస్టీజియస్ స్పీకర్. వారిని నేను పరిచయం చేయడానికి చాలా ఆనందంగా ఉదయం నుంచి నేను ఆతృత పడుతున్నాను. ఇలాంటి ఒక గొప్ప వ్యక్తిని నేను పరిచయం చేయగలిగే మహద్భాగ్యం నాకు లభించింది అనుకుంటూ, డాక్టర్ బల్లారపు గిరిజాకుమారి గారు, వీరు ఇందాకే చెప్పారు అనస్థాలజిస్ట్ వీరు. అంతేకాకుండా వీరు సాధించినటువంటి ప్రగతి ఎంతో ఉంది. వీరు సిరుగుప్ప తాలూకాలోనే, బళ్ళారి డిస్ట్రిక్ట్ సిరుగుప్ప తాలూకాలో జన్మించారు. వీరు 1980లో జన్మించారు. వెరీ యంగ్స్టర్ మేడం. ఎంబీబీఎస్ రిమ్స్ లో చేశారు. అలాగే పీజీ డిప్లొమా ఇన్ ఎనస్థీషియా జేజేఎంఎంసీఎం మెడికల్ కాలేజ్ దావణగేరి కర్ణాటకలో చేశారు. ఆ తర్వాత డిఎన్బి ఎనస్థీషియా నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని హైదరాబాద్ లో చేసి, అలా కన్నడ రాజ్య కస్తూరి కాస్త మన తెలుగు సువాసనలకు వెదజల్లుతూ మన తెలుగులో కూడా కాలిడారు వీరు. వీరికి ఇంకా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ చాలా ఉన్నాయి. టిటిడి యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో కూడా 2013 లో విన్నర్ గా నిలిచారు. అంటే వీరు ఒక ప్రాణదాత, వీరు జ్ఞానదాత, అంతేకాక క్రీడా స్ఫూర్తి కలిగినటువంటి వనిత. మొత్తం కలిసి ఈవిడ నేటి వనిత, మేటి వనిత. ఇలాంటి నేటి వనితను, మేటి వనితను మనకు పరిచయం చేసినటువంటి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎక్రోనిమ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది అన్నది వీళ్ళు ఈ రోజు మనకి సెషన్స్ తీసుకోబోతున్నారు. నేను కూడా చాలా ఆతృతగా మేడం క్లాసెస్ వినడానికి తపన పడుతున్నాను. నాకు టైం లేదు, ఐఆమ్ బిజీ అనుకున్న వాళ్ళు ఐఆమ్ ఈజీగా ఉండాలని నేను నిన్న టీపీడీలో చెప్పాను. నాట్ ఐఆమ్ బిజీ, ఐఆమ్ ఈజీ అన్నదానికి ఉదాహరణగా కూడా మేడం తీసుకోవచ్చు. ఈ కాలంలో ఒక డాక్టర్ ఎంత బిజీగా ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఒక డాక్టర్ ప్రాణదాత ఆవిడ. ఇప్పుడు మాట్లాడి మనకు జ్ఞానదాతగా మారబోతున్నారు వారు. వారు వచ్చి సమయం ఇస్తున్నారంటే మనం ఇంత సమయం ఇవ్వాలి, మనం ఎంత మంచి అసైన్మెంట్లు చేయాలనేది మనం ఆలోచించుకుంటూ వీరిని సగర్వంగా పిలుస్తూ, ಚಿವರೆగా ಮೇಡಮ್ ನಾನು ನಿಮ್ಮನ್ನ ಆಹ್ವಾನ ಮಾಡ್ತಾ ಇದ್ದಕ್ಕೆ ತುಂಬಾ ಸಂತೋಷ ಪಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನೀವು ಇವತ್ತು ಇಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ದಕ್ಕೆ ನನಗೆ ತುಂಬಾ ಸಂತೋಷ ಆಗ್ತಾ ಇದೆ. ನಿಮಗೆ ನನ್ನ ಹಾರ್ದಿಕ ಶುಭಾಶಯಗಳಿಂದ ಈ ಸಭಾ ಮಂಟಪದಲ್ಲಿ ನಾನು ನಿಮ್ಮನ್ನ ಆಹ್ವಾನಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ಮೇಡಮ್ ಬನ್ನಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಮೇಡಮ್. ತುಂಬಾ ಸಂತೋಷ ಆಯ್ತು. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಅಂಡ್ ಹ್ಯಾಪಿ ಈವ್ನಿಂಗ್ ಫ್ರೆಂಡ್ಸ್. I'm going to share the screen now. Just a minute. So, ee roju na topic memory and acronyms. And this topic, I don't know how far I'm going to take you. Okay. See, madam ఇది ఒకటి చెప్పారు. So madam back. So madam చెప్పిన నన్ని చాలా ప్రేస్ చేశారు. So I just wanted to go down. So that's why I've just written this sentence. So don't get impressed by money, followers, degrees and titles. Get impressed by kindness, integrity, humility and generosity. So ivi manishiki chala important, not degrees and titles. So with saying those words, I'm coming down and getting down my ego and starting my topic. So I just want to give some assignment. Some exercise ivali anukunnanu, brain exercise. Let me see how many of you are going to do this one. So I will call you. నేను ఒక ఎక్సర్సైజ్ ఇస్తాను, అంటే ఒక 20 ఐటమ్స్ చెప్తాను ఇప్పుడు. ఓకే. సో ఐఎమ్ జస్ట్ ఒక ఎక్సర్సైజ్, మైండ్ ఎక్సర్సైజ్ ఇస్తున్నాను. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ రిమెంబర్, ప్లీజ్ డోంట్ నోట్ ఇట్ డౌన్. ఎక్కడ రాసుకోవద్దండి, అంటే నన్నే చూస్తూ ఉండండి. నేను ఒక ఎక్సర్సైజ్ ఇస్తున్నాను, ఒక 20 ఐటమ్స్ ఇస్తున్నాను. అంటే ఇవి నేను చెప్తున్నాను and then I will ask you back. మీకు ఎంత గుర్తుందో, I just wanted to check it. So 20 items starting from fish, egg, meat, flax seeds, carrot, beetroot, berry, cashew nut, apricot, walnut, badam, pista, milk, omega-3 fatty acids, vitamin D3, tomatoes, broccoli, multivitamin, prayer and exercise. 20 items ఇచ్చాను. Okay, I'm just repeating it back again.
egg, fish, meat, flax seeds, beetroot, carrot, berry, cashew nut, apricot, walnut, badam, pista, milk, omega-3 fatty acids, vitamin D3, tomato, broccoli, multivitamin, prayer, and exercise. So I'm going to ask any one of you now. Okay. కృష్ణయ్య సార్ అన్మ్యూట్ చేస్తారా సార్? కృష్ణయ్య గారికి మేడం వాళ్ళు చేసుకోవచ్చు మేడం. చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సో కృష్ణయ్య గారు, ఆర్ యు హియర్? జస్ట్ అన్మ్యూట్ చేసుకున్నారా? వినిపించట్లేదు. మేడం చాట్ చేయమని చెప్దాం మేడం, ఈజీగా ఉంటుంది. సార్ ఇది చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. చాలా మంది మాట్లాడడానికి భయపడుతున్నారు. ఓకే, సార్ హ్యాండ్ రైజ్ చేయండి సార్. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు అడగండి మేడం. సార్ మల్లేష్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు మేడం. ఓకే, మల్లేష్ గారు చెప్పండి. ఫిష్, ఎగ్స్, మీట్, beetroot, carrot, sorry, flax seeds, beetroot, carrot, omega acid, omega fatty acids, milk, badam, cashew nut, pista, vitamin D. Okay, so one more person I'll give. So you have answered 11 out of 20. And next Sandhya. Yes ma'am. Yes. Good. Sandhya, చెప్పండి. Madam, fish, egg, meat, beetroot, carrot, badam, pista, apricot, broccoli, vitamin E. Okay. Badam, pista. చెప్పారు మేడం, మళ్ళీ చెప్తున్నారు. ఓకే, సో ఎనీవే యూ హ్యావ్ టోల్డ్ 9 out of 20. లెట్ us stop it here. ఓకే, ఒక్కరికి ఇంకా లాస్ట్ తిరుమలేష్కి ఒకటి ఇస్తాము. దెన్ విల్ మూవ్ ఆన్ టు ద టాపిక్. తిరుమలేష్ చెప్పండి. నా వాయిస్ క్లియర్ గా ఉందండి? యా, క్రిస్టల్ క్లియర్. ఓకే, సో ఎగ్, ఫిష్, టొమాటో, వైటమిన్ డి, బ్రోకలీ, ఆప్రికాట్, వాల్నట్, పిస్తా, క్యాష్యూ, vitamin D, omega-3 fatty acids. I guess that's it. 10 out of 20. See, this is what happens. So nothing to say, that happens to everyone, including me also. Beyond 10 or 11 we will not remember anything. So why did I test is our brain, how it functions ane dani gurinchi. See, what we hear we forget. So ippude we have forgotten almost half of it, and we see, we remember that also only 50% we remember. We understand and remember better. సో మనము ఇప్పుడు ఇవన్నీ ఐటమ్స్, ఇవన్నీ నేను చెప్పింది థింగ్స్ అన్ని కూడా ఈజ్ నెసెసరీ ఫర్ బ్రెయిన్ మెమొరీ బూస్టింగ్ మెడిసిన్స్ or whatever you can take it as, either veggies or tablets. All these things are necessary for boosting your memory. సో ఇవన్నీ కూడా మీరు ఇంట్లో పాటించారనుకోండి, ఫ్లాక్ సీడ్స్ కానీ ఫిష్, మీట్ ఇవన్నీ తీసుకోవడం స్టార్ట్ చేశారనుకోండి, సో యూర్ ప్రాక్టీసింగ్ దట్ వన్, సో యూ రిమెంబర్ బెటర్. మీకు ఇంకొకరు ఎవరైనా అడిగినా కూడా 90% యూ టెల్ దెమ్ that what is needed for your brain memory or boosting drugs or tablets or medicines or eatables. So that's how the memory is made up of. సో దీన్ని మనము లైక్ ఆఫ్టర్ 2 days, అంటే ఇప్పటికిప్పుడు మనకు మెమరీలో 100% వెళ్ళిపోయి ఉంటుంది. మనం ఏదైనా చెప్పేటప్పుడు ఎవరైనా చక్కగా వినేసింటాము. బట్ ఆఫ్టర్ 2 days ఇఫ్ వి ఆస్క్ ద సేమ్ థింగ్, ఎంత గుర్తుంది అని అంటే ఓన్లీ 30 to 40% విల్ బి రిమైనింగ్ ఇన్ అవర్ మైండ్. జస్ట్ ఎవ్వరికి చెప్పకుండా, అండ్ యూ హ్యావ్ నాట్ థాట్, అంటే ఎవరో ఎప్పుడో చెప్పారు, ఆ విషయంని మీరు గుర్తుపెట్టుకున్నారు. ఆఫ్టర్ 1 month ఇఫ్ ఐ ఆస్క్, if I see you somewhere and I'll ask you what has happened, ఏం టీచ్ చేసామన్నాం ఆ రోజు, ఏమి విన్నాము అన్నప్పటికీ you tell only 20% of it. So this is how our memory is made up of. By hearing certain words, how much we can remember in our mind. So sir, next slide. So some German scientist has done some study and he has proved that
మనము 20% మాత్రమే మనం 1 month తర్వాత ఏదైనా వినింది గుర్తు పెట్టుకోగలము. ఎవరికి చెప్పకుండా చేయకుండా ఎవరైనా సడన్ గా వచ్చి మీరు 1 month ముందర ఈ టాపిక్ విన్నారు కదా, దీని గురించి మీకు ఏం గుర్తుందో చెప్పండి అంటే ఓన్లీ 10-20% యూ కెన్ టెల్ దాట్ వన్. లైక్ దట్ ఇఫ్ యూ సీ సంథింగ్ ఎంత చెప్పగలరు అంటే 30% యూ కెన్ టెల్. అలాగే 50% వెన్ యూ ఇయర్ అండ్ సీ, అంటే మీరు చూడడము ప్లస్ వినడము రెండు ఫంక్షన్ ఉన్నప్పుడు 50% ఉంటుంది. మీరు గట్టిగా చెప్పినప్పుడు అలాగే రాసినప్పుడు 70% ఉంటుంది. సో ఇలా గట్టిగా చెప్పడము ప్లస్ రాయడము రెండు సెన్సరీ ఆర్గన్స్ ఇన్వాల్వ్ అవ్వడంతో సో బ్రెయిన్ కి ఫంక్షన్ ఇంకా ఎక్కువ అయ్యి 70%. బట్ వెన్ యూ స్టార్ట్ డూయింగ్ యువర్ సెల్ఫ్ అండ్ టీచింగ్ అదర్స్, యూ రిమెంబర్ 90-95% of the whatever the memory, whatever you retaining power, you will be having 90-95%. So next slide. So ఎందుకు మన మెమొరీ అంత few things we will remember but not everything. See, our memory will remember only things which are needed for us. అంటే మనకు చాలా ఉంటాయి, అంటే మన మెమొరీ is the main organ which is there in our body. So though it is very small, it carries 10 billion neurons. ఈ 10 billion neurons అంటే 1 billion is nothing but 100 crores nerves. So అలా 10 billion అంటే it is 1000 crores nerves. సో రీసౌండ్ వస్తుంది. హలో మేడం మ్యూట్ చేశాను మేడం, ఎవరు unmute మ్యూట్ ఉన్నారు? చేశాను మేడం. సార్ Yes, మ్యూట్ yes. అయింది. Okay. See, 100 crores into 10. So that is 1000 crores of neurons will be there. Nerves will be there, which will be active in the brain. So nerves will be, each nerve is made up of a smallest unit called neurons. ఈ న్యూరాన్స్ ఏంటంటే ఒక న్యూరాన్ ఇంకొక న్యూరాన్ కనెక్టింగ్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ సినాప్సెస్. ఈ కనెక్టింగ్ న్యూరాన్ లో ఏమవుతుందంటే న్యూరో ట్రాన్స్మిట్ అవుతుంది, అంటే హార్మోన్స్ ట్రాన్స్మిట్ అవుతాయి ఒక చోట నుంచి ఇంకొక చోటకి. సో అది ఎలాంటి టైప్ ఆఫ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, అది నెగటివ్ హార్మోన్, పాజిటివ్ హార్మోన్ అనేది ఉంటుంది. మనకి ఏ హార్మోన్ రిలీజ్ అవుతుందో మన బాడీ అలా రియాక్ట్ అవుతుంది అనమాట. సో దీని గురించి మనం చెప్తాము. ఇప్పుడు మనం మెమొరీలో మనం ఎట్లా ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలంటే ఏది నాకు నెససరీనో దాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఏది ఇంట్రెస్టో దాన్ని గుర్తుపెట్టుకుంటుంది, అలాగే ఏది నీడ్ or necessary that it will remember. So whatever you are studying for the students, it is like you have to study cool and relaxed and you should love that subject first. Whatever it is, like నాకు మ్యాథ్స్ ఇష్టం లేదు, అది అది ఆలోచిస్తూ ఉంటే నాకు చాలా టెన్షన్ వస్తుందని. సో ఫస్ట్ యూ స్టార్ట్ లవింగ్, ఐ లవ్ మ్యాథ్స్ అని అనుకుంటూ పోండి. దెన్ యూ స్టార్ట్ థింకింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్. సమ్వన్ హస్ థాట్ యూ సంథింగ్, జస్ట్ రిమెంబర్ ఏం టీచ్ చేశారు మీకు అని. స్టార్ట్ డిస్కసింగ్ విత్ సమ్వన్ ఎల్స్. సో అలాగే మీరు రివిజన్ చేసుకోండి. అంటే ఈ రోజు జరిగిన క్లాస్ ని మళ్ళీ మీరు రివిజన్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఎంత గుర్తుందో తెలుస్తుంది. మళ్ళీ బుక్ ఓపెన్ చేసుకోండి. బుక్ ఓపెన్ చేసుకొని చూసినప్పటికి మీకు వాట్ ఎవర్ యూ హ్యావ్ మిస్డ్ యూ విల్ కమ్ టు నో అండ్ అగైన్ రీటైన్ ఇట్ అండ్ అగైన్ క్లోజ్ ద బుక్ అండ్ రిమెంబర్ వాట్ యూ హ్యావ్ మిస్డ్ థింగ్స్. సో అలా మీరు టుడే and after 1 week, after 15 days and after 1 month, if you start revising the same subject, it will not go away from your memory. Once it is lasting for more than 1 month, it will not go away from your mind. Alage the diet too very important and sleep very important. This I will tell you slowly. So next slide. Sir, next slide. So yes madam. Yeah. See, our memory నేను చెప్పాను చాలా గుర్తు పెట్టుకునే నాలెడ్జ్ చాలా ఉంటుందండి. దానికి చాలా ఎప్పుడు ఫంక్షనింగ్ లో ఉంటుంది. దట్ ఈస్ ద ఓన్లీ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ విచ్ విల్ బి ఫంక్షనింగ్ 24 hours and 365 days along with the heart. ఈ two will be functioning. Though we sleep lo kuda we will be having dreams and all those things which will not be remembering. So how the memory is made up of is only 4% of memory we will be using out of 100%. 40% will be remembering of our previous thoughts. ముందే ఏం జరిగింది అనే ఇన్సిడెంట్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటుంది. అలాగే ముందర నా ఫ్యూచర్ ఏమవుతుంది, నేను ఎలా సేవ్ చేసుకోవాలి, నాకు ఎలా డబ్బులు, సో మెనీ థింగ్స్ ఇట్ విల్ బి థింకింగ్ అబౌట్ ఫ్యూచర్ 40%. అలాగే ఈ 20% లో 8% అన్నెసెసరీ థింగ్స్. ఈ మూవీలో ఏం జరిగింది, ఆ సీరియల్లో ఏం జరిగింది, పక్కింట్లో ఏం జరిగింది, వాళ్ళ ఇంట్లో ఎంత జ్యువెల్స్ తెచ్చుకున్నారు, వాళ్ళు ఇన్ని నగలు వేసుకున్నారు, ఇలా అన్నెసెసరీ థింగ్స్. అనదర్ 8% విల్ బి థింకింగ్ లైక్ విల్ నాట్ బి టేకింగ్ యాక్షన్, అంటే ఇంకొంచెం లేజినెస్ లో అలా పోస్ట్ పోన్ చేస్తుంది. ఓన్లీ 4% అవుట్ ఆఫ్ 100% వి విల్ బి యూజింగ్ అవర్ బ్రెయిన్.
So what they have done some research in the year 2010 in the Harvard University, USA, along with collaborating with the other university, what they have come to know is that it was Albert Einstein who has used more amount of brain in that year. They have retrospectively, they have traced and they have studied, and they came to know that it was Albert Einstein who has used more amount of brain. Anta brain ante 10% brain. So by using 10% brain, he's been remembered for even today. So and they have also seen that which part of the brain they were using. He used most of it was right brain. You are just thinking like, what is this right left brain? Brain ante okate kada, why again right and left? Yeah, right and left brain is very important, because right brain is very, very, very important when compared to left brain. We are most of the people, around 90% of the normal people will use the left side brain. Though your handwriting will be right side, left sided brain will be active. It is not like left-handers ki right sided brain will be active, but it is not based on that. What I am talking this memory topic is that right brain becoming active, like creativity will be increased. That I'll be telling. The Albert Einstein ane ataniki enta knowledge, enta brain undi ante, even at the age of 60 years, he used to come and sit with the kids తో mingle అయ్యి kids తో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే he knows that kids have a innovative things and they have a different questions, so that he can think regarding those questions. So and he was sitting with them and eating the chocolate even at the age of 60. He wants to learn many things from kids. Likewise, we also will become by using our right brain. See, this is what I wanted to tell. What is this right brain and left brain? Right brain lo chala hormones untayandi, chala manchi hormones untayi. Alage left brains lo koncham negative hormones untayi. We should balance these two hormones in our life so that we can give a productive life. If you can use right brain more, like using these hormones, then you will become more creative. Your visualization power will increase. సో దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి అనే దాని గురించి నేను నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ సైడ్ లో ఏం హార్మోన్స్, వై ఇట్ ఈస్ సో మచ్ అడ్వర్స్, వై వీఆర్ యూజింగ్ సో మచ్ అంటే, మనకి ఎప్పుడు వీ విల్ గెట్ అట్రాక్టెడ్ టు ద నెగటివ్ థింగ్స్. చూడండి, ఎక్కువగా మనకు ఒక పర్సన్ ఒక 100 మనకు హెల్ప్ చేసి ఉంటారు, కానీ ఒక్కటి అతను తప్పు చేశాడు మన దగ్గర అంటే, వీ విల్ రిమెంబర్ ఓన్లీ దట్ థింగ్. వీ విల్ ఫర్గెట్ ఆల్ 99 హెల్ప్ వాట్ హి హస్ డన్ టు us, because we are so much attracted to our negative things, so much that we try to release cortisol and adrenaline because of that thinking power. So ikkada em avutundante, cortisol is not a bad hormone, adrenaline is not a bad hormone. In fact, adrenaline ane hormone vachi flight and fright response ani cheptamu. Flight and fright response ante ఫైట్, ఏదైనా గొడవ జరిగినప్పుడు కానీ, కోపము, ఇగో ఇవన్నీ ఉన్నప్పుడు అడ్రినాలిన్ అనే హార్మోన్ డెస్ట్రాయ్ చేస్తుందండి మనల్ని. మన ఎమోషనల్ కోషెంట్ ని ఇంక్రీజ్ చేసి ఇంటెలిజెన్స్ కోషెంట్ ని తక్కువ చేస్తుంది. అలాగే ఈ అడ్రినాలిన్ హార్మోన్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఏదైనా స్టోన్ నా మీద పడుతుంది, లేక నా లయన్ అనే యానిమల్ నా ముందుకు వచ్చింది అంటే, ఆ పర్సెప్షన్ అనేది మన హైస్ ద్వారా బ్రెయిన్ కి వెళ్ళి బ్రెయిన్ విల్ రిలీజ్ అడ్రినాలిన్ హార్మోన్. ఈ అడ్రినాలిన్ హార్మోన్ రిలీజ్ చేసినప్పుడు యూ రన్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్. దట్ ఈస్ హౌ ఇట్ హెల్ప్స్. అంటే ఇట్ విల్ సే us to go away from this place and save yourself. So if at all that hormone is not there, we would have been destroyed by this time. So this is also helping hormone, but more amount of adrenaline hormone is harmful to our health. And cortisol, likewise, కార్టిజోల్ హార్మోన్ ని మనం ఎక్కువగా ఈ స్ట్రెస్ వల్ల డెవలప్ చేసుకుంటాము. దీని వల్ల బీపీ ఎక్కువగా పెరుగుతుంది. ఇన్సులిన్ అనేది తగ్గించేసి ఇట్ విల్ ఇంక్రీజ్ ద గ్లూకోజ్ లెవెల్స్ ఇన్ అవర్ బాడీ. అండ్ సో దిస్ లెఫ్ట్ సైడెడ్ హార్మోన్స్ ఆర్ నాట్ దాట్ మచ్ ఇంపార్టెంట్. అండ్ లెట్ us ట్రై టు డూ పాజిటివ్ థింగ్స్ అండ్ కమ్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద రైట్ బ్రెయిన్. ఈ రైట్ బ్రెయిన్ లో ఏమేమి ఉంటాయంటే, డోపమిన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ హార్మోన్ ఫర్ us. అండ్ this will come. So when you start motivating others, చిన్న పిల్లలు కానీ ఎవరికైనా, నువ్వు సూపర్ గా చదువుతావు, నాన్న ఇక్కడ చాలా టాలెంట్ ఉంది, ఇంకొంచెం ఎఫర్ట్స్ వేసావంటే నువ్వు ఎక్సలెంట్ గా చదువుతావు అంటే, వాళ్ళలో ఒక మోటివేషన్ ని మనం ఇండ్యూస్ చేసాం అంటే, అప్పుడు డోపమిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. అతనికి మోటివేషన్ అనేది అతనికి అది పనిచేస్తుంది అనమాట. అలాగే మన ఫేవరెట్ ఫుడ్ తిన్నప్పుడు కూడా మనకు డోపమిన్ రిలీజ్ అవుతుంది. సెన్సరీ ప్లెజర్స్, సో ఏదైనా మనకు కావాల్సింది ఆ ప్లెజర్ దొరికింది అంటే డోపమిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అలాగే డోపమిన్ అనేది ఈ ఫైన్ మోటార్ ఫంక్షన్స్ కి
చాలా చాలా ఇంపార్టెంట్. ఏమవుతుందంటే ఈ డోపమిన్ లేక ది డిసీజ్ వాట్ వి కాల్ ఈస్ పార్కిన్సోనిజం డిసీజ్. ఈ పార్కిన్సోనిజం డిసీజ్ వాళ్ళకి ఒక కప్పు పట్టుకొని కాఫీ కూడా తాగలేరండి, వణుకుతూ ఉంటాయి వాళ్ళ చేతులు, తల కూడా వణుకుతూ ఉంటుంది. వాళ్ళకు మనం సిమ్డోపా అనే డ్రగ్ కూడా ఇస్తూ ఉంటాము. సో లెట్ us concentrate on this important hormone and try to improve this one. So I will tell you how we can improve that one. Oxytocin అనేది నెక్స్ట్ హార్మోన్. Oxytocin is otherwise called bonding hormone. అంటే మదర్ అండ్ చైల్డ్ బాండింగ్ హార్మోన్ రైట్ ఫ్రమ్ ద బిగిన్. ఇట్ కమ్స్ బై టచ్. సో మనం ఎవరికైనా చేతులేసి మాట్లాడామా, టచ్ చేసి మాట్లాడామంటే వాళ్ళలో ఆ నా అనే ఫీలింగ్ వస్తుంది చూడండి, ఆ ఫీలింగ్ బాండింగ్ హార్మోన్. సో దీనివల్ల ఇట్ హ్యాస్ ఎ గుడ్ హెల్త్ బెనిఫిట్స్ ఆల్సో, అండ్ ఇట్ విల్ ఇంక్రీజ్ అవర్ క్రియేటివిటీ పవర్ ఆల్సో. సో వాళ్ళకి ఎంత ధైర్యం వస్తుంది మనం చేయి పెట్టి మాట్లాడినప్పుడు, సో వాళ్ళు ఎలాంటిది కూడా సాధించగలరు, అలా అవుతారు. అలాగే సెరటోనిన్ కూడా, సెరటోనిన్ అనేది హ్యాపీనెస్ హార్మోన్ అండి. సెరటోనిన్ లేనున్న వాళ్ళకి డిప్రెషన్ లో వెళ్ళిపోతారండి. ఈ డిప్రెషన్ కి సైకాట్రిస్ట్ కాడికి వెళ్ళినప్పుడు antidepressant drugs, that is serotonin is one of the antidepressant drug they will give in case of depression. So this is happiness hormone. ee week anta work chesi stress అయిపోయి ఉంటారండి, స్పెషలీ ఇంజనీర్స్ who will be working from home or working in the system for a long time. So ఆ 1 week చేసిన తర్వాత వీకెండ్ బ్రేక్కి వెళ్తారు. బ్రేక్ దే విల్ గో ఇన్ టు నేచర్, దే విల్ వాక్ ఇన్ టు ద నేచర్. అలా గ్రీన్ చూస్తూ, అలా నడుస్తూ, ట్రెక్కింగ్ చేసుకుంటూ ఇలా చేసినప్పుడు వాళ్ళలో ఒక హ్యాపీనెస్ వస్తుందండి. ఆ హ్యాపీనెస్ సెరోటోనిన్ వల్ల వస్తుందండి. అంటే బై హెల్పింగ్ అదర్స్ ఆల్సో సెరోటోనిన్ ఈస్ రిలీజ్డ్. అలాగే ఎండార్ఫిన్ అనే హార్మోన్. ఎండార్ఫిన్ అనే హార్మోన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎక్సర్సైజ్ చేసేటప్పుడుగా ఎక్కువగా రిలీజ్ అవుతుంది. న్యాచురల్ గా రిలీజ్ అయ్యేటి చెప్తున్నాను నేను. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు రిలీజ్. సో వన్స్ యూ డూ హార్డ్ ఎక్సర్సైజ్, చెమటలు కారుతాయండి. చెమటలు కారే ఎక్సర్సైజ్ అంతా అయిపోయిన తర్వాత దెన్ యూ గెట్ దట్ లాఫ్, స్మైల్ వస్తుంది, ఒక స్మైల్ వస్తుంది, లాఫ్ వస్తుంది. దట్ ఈస్ వేర్ ద ఎండార్ఫిన్స్ ఆర్ రిలీజ్డ్. దట్స్ వై యూ ఫీల్ సో హ్యాపీ ఆఫ్టర్ డూయింగ్ ద ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ కి వెళ్ళాలంటే కష్టం, కానీ ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత దెన్ వైల్ కమింగ్ అవుట్ విల్ బి సో హ్యాపీ. సో దట్స్ హౌ ద ఎండార్ఫిన్స్ ఆర్ రిలీజ్డ్. ఎండార్ఫిన్స్ న్యాచురల్లీ ఎక్కడంటే మనకు పెయిన్స్ ఉంటాయి, బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు మనకు కొంతవరకు ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయండి. కొంచెం రెస్ట్ తీసుకున్నప్పుడు రిలీజ్ అయినప్పుడు దెన్ యూ ఫీల్ లైక్ యూ హ్యావ్ ఆ పెయిన్స్ అనేది తగ్గింది అనే ఫీలింగ్ వస్తుంది కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత, బికాస్ ఆఫ్ ఎండార్ఫిన్స్ రిలీజ్. అలాగే మనం కూడా అనెస్థీసియాలో కానీ పెయిన్ కంప్లైంట్ చేసే పేషెంట్స్ కి ఆ పోస్ట్ ఆపరేషన్ చేసిన తర్వాత చాలా నొప్పిగా ఉంటుంది కదా, వాళ్లకు మనము ఈ ఎండార్ఫిన్స్ రిలీజ్ అవ్వడానికి, ఎండార్ఫిన్స్ లో మ్యూ, కప్పా, గాబా ఇవన్నీ ఉంటాయి రిసెప్టార్స్, ఇవన్నీ యాక్టివేట్ చేయడానికి వి విల్ గివ్ ఓపియాయిడ్ డ్రగ్స్. వాళ్ళకి ఓపియాయిడ్ డ్రగ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకు ఆ ఫీలింగ్, ఆ పెయిన్ రిలీఫ్ ఫీలింగ్ చాలా వరకు వస్తుందండి. సో దిస్ ఈస్ హౌ this right sided brain is very very important, and these hormones are too important for us, and we will try to improve these hormones in the next slide. The next slide, sir. Okay, see, లెఫ్ట్ సైడెడ్ బ్రెయిన్ ఎలా యాక్టివ్ అంటే మనకు ఏదైనా ఎవరైనా టీచ్ చేసింది అలా లాజికల్, లైక్ మ్యాథ్స్ అనుకోండి, డిరైవేషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ దట్ ఫార్ములాస్. ఆ ఫార్ములాస్ నేర్చుకుంటాము, ఆ ఫార్ములాస్ నుంచి డిరైవ్ చేస్తారు. దట్ ఈస్ జస్ట్ అనలిటికల్, లాజికల్ థింకింగ్ కి యూజ్ అవుతుంది. అండ్ ఇట్ విల్ ఓన్లీ మెమరైజ్ బేస్డ్ ఆన్ ద రిపిటేషన్స్. సో మనం ఎక్కువగా రిపీట్ చేస్తూ ఉంటాము, అదే ఫార్ములాస్ యూజ్ చేసి రాస్తూ అది మెమరీలోకి వెళ్తుంది. దట్ ఈస్ వాట్ లెఫ్ట్ బ్రెయినింగ్ అంటే. కన్వర్జెంట్ థింకింగ్, ఎంత చెప్తారో అంతకే ఆలోచిస్తుంది అది. అండ్ మనం ఏదైనా నేర్చుకోవాలి అన్నప్పుడు, ఇక్కడ పోయము, రైమ్స్ అని అనుకోండి, దానికి మనం ఎలా నేర్చుకుంటాము, గట్టిగా చెప్తాము, నేర్చుకుంటాము, రాస్తాము, ఇలా చేస్తూ ఉంటాము. ఎక్కువగా ఓరల్ అండ్ వర్బల్, ఇది విని అది మెమొరీకి ఎక్కుతుంది. అంటే దిస్ ఇస్ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ యాక్టివిటీ. సో ఇంత కన్వర్జెంట్ థింకింగ్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ us we will be left brain only. Those people who are using right brain are creative thinkers and divergent thinkers, and they are differently thinking people. That's why they achieve so many things, like our Albert Einstein. So where the research has proved that his right brain is so active when compared to his left brain. That's why he has achieved so many things. Here the visualization is very important here, because visualize, when you start thinking that, చూడండి ఈ రోజు ప్రెజెంటేషన్ ఉంది, ఇలా వచ్చాము, సో నేను ఇలా ప్రెజెంట్ చేస్తాను, సో తర్వాత ఈ పిక్చర్ అంటే నేను మధ్యలో నేను ఇది చెప్తాను, ఎండ్లో నన్ను అప్రిషియేట్ చేస్తారు, ఇలా నేను క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను, ఇలా మైండ్ లో ఇమాజిన్ చేసుకుంటూ యూ హ్యావ్ పిక్చరైజ్డ్ ఇట్. సో దెన్ వాట్ happiness you feel, you present in a different way when you think. When visualization is very very important, even in effective public speaking in Impact Foundation, they teach about visualization very nicely. They will take you to one trance.
సో దెన్ యూ థింక్ దట్ హౌ విజువలైజేషన్, ఈ విజువలైజేషన్ చేసినప్పుడు మీకు మెమొరీ లాంగ్ లాస్టింగ్ ఉంటుందండి. Try to do things based on visualization. You will never forget. For students it is very important. Emotions అంటే కెనెటిక్స్ కూడా రైట్ బ్రెయిన్ నుంచే ఉంటుంది. అంటే ఈ టచ్, నేను చెప్పాను కదా, టచ్ తో చేసిన ఏ పని అయినా, ఆ ఫీల్ అయిన these things will be remaining in the mind for long and it will make you to think different way. These people will become creative thinkers by using all these things, and that whatever it is staying is for permanent. So now let us come to know, we have come to know that left and right brain, what and all is. So you all are excited now. Na right brain ni nenu ela activate chesukovali, poni sare rendu brain le balanced ga nenu ela activate chesukovalani happy ela ani alochistunnara. I know at the end of the session you might ask this question, so I have prepared already a small thing, but due to the laptop is not working, I have made a video. That video will not play here. I have to show it in the YouTube, but I cannot show it here. So I will just, sir. మీరు చివర్లో షేర్ చేయండి, పర్వాలేదు. Okay, sir, YouTube లో లింక్ sir, brighter minds. పర్వాలేదు, మీరు చివర్లో మీరు షేర్ చేసి పెట్టచ్చు, నో ప్రాబ్లం. క్లాస్ అంతా అయిన తర్వాత చివర్లో వీడియో చూపించాను. Okay, sir. So I will share the link at the end of the class, but I will tell what are there in that one. So how we can activate our midbrain and right brain. There are so many programs and courses for this midbrain activation. Idi midbrain or right brain activation. ఈ యాక్టివేషన్ లో ఏంటంటే ఒకటి బ్రైటర్ మైండ్స్ లోకి ఇది చెప్తాను నేను. ఈ బ్రైటర్ మైండ్స్ లో ఏం చేస్తారంటే, ఇట్ ఈస్ 1 week or 14 days కోర్స్. దే విల్ మేక్ సో మెనీ థింగ్స్. అంటే లెఫ్ట్ హ్యాండ్ ఒక ఫంక్షన్ చేస్తూ ఉంటుంది, రైట్ హ్యాండ్ ఇంకొక ఫంక్షన్ చేస్తూ ఉంటుంది సైమల్టేనియస్. కెన్ ఎనీవన్ డూ left hand oka function, right hand different function? Can anyone do like this something different? Very good sir, very good sir. Good, you are trying to improve your right brain sir. Excellent sir. And so alage so many things are there. So at the end what happens is they will close your eyes, they will tie a knot and they will give a paper in front of you, and you will be in such a state that you will read what is there in front of your eyes, even if your eyes are closed, and you will even answer who is standing behind you. ఎక్సలెంట్ అండి. కలర్ చెప్తారండి, కలర్స్ ఏ కలర్ బాల్ నీ చేతిలో ఉంది అనేది చెప్తారండి. ఆ స్మెల్ చూసి ఆన్సర్ చేస్తారు. అది ఎలిఫెంట్, ఆ లయన్ అని ఇట్లా రబ్ చేసి చెప్తారండి. సూపర్ అండ్ సూపర్. దట్ ఈస్ హౌ we practice. There are 9 steps in improving the right brain. How we can achieve that one? That is like among these 9 steps, I remember only few steps because I do not have that YouTube link. So one is that this is what, like two hands are doing different things, and another one is visualization. Ante oka concentration on a flame. So you start seeing that flame only for a long time. That's how you concentrate on the things. And there is also called some Vishnu chakram round will be there. You will see those points, and your meditation they will teach. And so many different activities are there. So by that you try to develop your right brain. Ante a visualization power they will increase. Only they will try to make our touch and visualization power will be increased by doing all these activities. So next slide. So this is what the assignment I have given in the initially exercise cheppan kada first lo brain exercise. This is what the things which will improve your memory. Dantlo broccoli, all these things. So I think at least few of them will remember because of my exercise. So what the brain needs. You can see berries and walnut. Walnut is very important. Walnut ni manam alage tinadam chala kastam, but teenalo veskoni tinte baguntundi. And flax seeds koncham kastamu. So chapati pindi untundi kada, aa pindilo ee flax seeds ni pindi gottichesi dantlo kalupukoni you can eat. And likewise badam also you can mix, or you can soak it in the water and eat it in the morning. Apricot is difficult to eat, but at least eat 1 per day. Broccoli is not only memory booster, but it is also antioxidant. Chala relief istundi, stress relief. Broccoli if you start eating, though it is a western vegetable. And then apple and beetroot is important, otherwise also for hemoglobin. And very good. If you cannot eat beetroot directly, you can make it in a juice, like tomato and beetroot along with a carrot you can add, so that the beetroot smell comes down by adding some mint leaves. So you can drink it daily. So next slide, sir. Yes, madam. Sleep. This is very important. Sleep is very important. Nowadays we are so stick to the cell phones that at the end of the day we take the cell phone and we'll just scroll WhatsApp what has happened. This is the thing. And we whatever sleep our time lo ravalsindi, it will go off and will extend, so that our sleep duration of hours will be
reduced, and morning we'll try to sleep more. But for people like us, we have to run to hospital by 8 o'clock. So we don't have any option. So this is minimum hours required. పిల్లల నుంచి పెద్దవాళ్ళు అయ్యే కొద్దికి స్లీప్ డ్యూరేషన్ తగ్గుతుందండి. బట్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్సెసివ్ స్లీప్ ఈజ్ ఆల్సో బ్యాడ్ ఫర్ హెల్త్. Too less sleep is also bad for health. Minimum of 7 to 9 hours of sleep is very important for adequate memory function. So coming back to the మేడం ఇది so someone has asked me to mention the age, old age. See, we can see here actually young age అంటే కిడ్స్ వరకు ఒక 18 వరకును 8 to 10 hours ఉంది. దాని తర్వాత అంటే జాబ్ హోల్డర్స్ or maybe from 20 years we can see 7 to 9 hours of sleep is needed from age of 20. So below 20 you can think like as the age goes down to the childhood, your sleep hours will be increasing. We will be seeing child will be sleeping most of the hours. That's how their mind is made up of. So as you become old, your sleep will reduce, but try to sleep for 7 to 8 hours. Next slide, sir. yes ma'am. So we are moving to acronyms. Why we are concentrating so much on acronyms? Why this topic is selected for the EPS, effective public speaking? Acronyms అనేది చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్లీ నిమోనిక్స్ అనేది బ్రాడర్ సెంటెన్స్ ఆఫ్ acronyms. నిమోనిక్స్ లో యాక్చువల్లీ acronyms and acrostics వస్తాయి. And acronyms are only like these words, based on the words, like abbreviations. Like my hospital, Bird Hospital. Bird is BIRRD, Balaji Institute of Research Rehabilitation for Disabled. So ఇంత పొడుగు నేను చెప్పడం కంటే ఇంత చిన్నది చెప్పడం బర్డ్ అని చెప్పడం చాలా ఈజీ. సో అలా చాలా ఉంటాయండి. కెన్ ఐ ఆస్క్ ఎనీవన్ వాట్ ఈజ్ ILU? ఎనీవన్ చాట్? ILU సార్ పంపించారా చాట్? మేడం చాట్ ఉంది మేడం, చేయొచ్చు వాళ్ళు. So no one knows. PTO, what is PTO? This is too much cheating. ILU తెలియదు అంటే I will just ILU think అంటే that, ILU అని చెప్పండి. చెప్పండి. I love you తెలియదు అంటే ఇంకా వాళ్ళు మొమ్మాట పడతారు మేడం చెప్పడానికి. Okay. So let me ask more decent things next time. Okay, so I love you doesn't mean that it is between the lovers. It can be between the parents and the kids. It can be between the parents and grandparents, anywhere between the friends. Okay, so let us come to acronyms. Okay, super. So acronyms. Why acronyms has been taken so much importance? So ఇప్పుడు మీకు public speaking కి పిలుస్తారండి. So you cannot note it down everything and you can go and talk there. So these acronyms and the short phrases are very, very important. Yeah. Personal time out కాదండి. Page turn over is the right answer. Okay, fine. So these acronyms are very important for the public speaking. ఇప్పుడు స్టేజ్ పైకి వెంట పిలుస్తారండి, నీకు ఒక ఆపర్చునిటీ వస్తుంది. నెక్స్ట్ స్పీకర్ రాలేదండి, మీరు కొంచెం వచ్చి టాక్ ఇస్తారా అని అంటారు. నేను ప్రిపేర్ అవ్వలేదండి, నేను ఇవ్వలేను అని చెప్పారంటే యూ హ్యావ్ లాస్ట్ యువర్ ఆపర్చునిటీ. సో యూ హ్యావ్ లాస్ట్ అన్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. సో అందుకు కొన్ని acronyms మన మైండ్ లో మనం ఫిల్ చేసుకొని ఉండాలి. ఇప్పుడు ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ సడన్ గా పిలిచినప్పుడు మనం చెప్పడానికి acronyms are very, very helpful. So I am only discussing those acronyms which are helpful for effective public speaking, not like others. I will just give one or two examples of how we were remembering using the acronyms in our childhood. Like VIBGYOR. VIBGYOR అంటే మనకు రెయిన్బో కలర్స్ అవి. సో దాన్ని VIBGYOR అనే దాంట్లో కలర్స్ మనం V for violet, I for indigo, like that we will remember. అలాగే acrostics అంటే why we are not giving that importance here is acrostics is, for example, how to remember the planets of our solar system is my very educated mother just taught us 9 planets. ఇట్లా ప్రతి ఒక్క సెంటెన్స్ లో ఒక ఈచ్ వర్డ్ ఉంది చూడండి. మై M for Mercury, very V for Venus, educated E for Earth, M for Mars, like that you remember and planets order wise from the center corona to the outer one. So acrostics we are not taking here endukante that again me cue card meer carry chese cue card lo gani it carries lot of page. That's why we have kept it aside. It is important for the exam going people or students. Acronyms we are concentrating here on effective public speaking, and I am going to tell few acronyms. That is IDLI.
So breakfast, we will remember this one. We will not forget. This is a light breakfast. So remembering idli, we are going to present and will become effective public speaker also. See, I for inspirational. So we have to give such a words that we have to inspire others. సో ఇన్స్పైరింగ్ వర్డ్స్ వినేసి మీ దగ్గరికి రావాలండి, మళ్ళీ మళ్ళీ వినాలి అని ఆ డిటర్మినేషన్, డిసిప్లైన్ అనేది మనలో ఉన్నప్పుడే వాళ్ళు చూస్ చేసుకుంటారు. మనం ఈ స్పీచ్ ఇచ్చేటప్పుడు కూడా డిటర్మినేషన్ గురించి బాగా ఎక్కువగా చెప్పాలి, డిసిప్లైన్ గురించి, అండ్ ఆల్సో లెర్నింగ్ థింగ్స్. అంటే మన వేరెవర్ యూ గెట్ ద ఇన్ఫర్మేషన్, లెర్న్ ఫ్రమ్ దేర్. అంటే ఇప్పుడు ఒక చిన్న క్యాడర్ నుంచి కూడా మనం నేర్చుకోవచ్చండి. వాళ్ళు చెప్పే వర్డ్స్ నుంచి వాళ్ళ కాడ కాసేపు కూర్చొని విన్నాము అంటే, అరే వీడు క్లీనర్, వీనికేం తెలుసు అనేది కాకుండా వాడు చెప్పే చోట నుంచి కూడా నాలెడ్జ్ గెయిన్ చేయాలండి. learn from everywhere. That is very important. And also I for interest, developing interest, thinking innovatively, differently is what is required for motivating others. So next slide, sir. Alage few things which are very important. I have just made some 5 to 6 so someone asked, I do love you. Something they have written. Okay, yes. Fine. So it's me, madam. It's me, Rama Kulkarni. Yes, madam. Okay, madam. Thank you, madam. So let me continue. Idli, human, think, leader, ask, SWOT. These 6 things I have written, mnemonics or acronyms. So these 6 things will make the effective public speaking. So these things are very needed. So many things are there, but I'm only concentrating on few things. Human ante మనం ఎలా ఉండాలి అంటే, మనం చాలా హానెస్ట్ గా ఉండాలి. హెచ్ ఫర్ ఆనెస్ట్. మనం హెల్ప్ఫుల్ గా ఉండాలి, ఇంకొకరికి హెల్ప్ చేసేలాగా ఉండాలి. అంటే వాళ్ళు ఎలాంటి హెల్ప్ అంటే మనీ రకంగానే హెల్ప్ కాదండి. మనం చాలా వరకు మనము వాళ్ళకు ఇలా కూడా చేయొచ్చు. అంటే వర్డ్స్, మన ఎంకరేజింగ్ వర్డ్స్ తో, లేక వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ సొల్యూషన్ వే కూడా, అది కూడా ఒక హెల్ప్ అండి. సో వాట్ ఎవర్ వే ఇస్ పాసిబుల్, యూ కెన్ హెల్ప్ అదర్స్. By helping others, you are actually happier, and also you feel complete, and you also become a leader for someone else. And understanding, ఇంకొకరిని చాలా అర్థం చేసుకోవాలంటే, అంటే వాళ్ళు ఎందుకు అలా ఉంటున్నారు, వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు డిఫరెంట్ గా బిహేవ్ చేసి అబ్బాయి అలాంటి వాడే అని అనుకున్నా కంటే, అతను ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు అనేది ఆలోచించి అందరితో అందరితో మింగల్ అవ్వాలండి. ఈ సెక్షన్ నాది కాదు, ఆ సెక్షన్ వచ్చి వాళ్ళు ఎలా అంటే అలా మాట్లాడతారు. అలా కాదు, వాళ్ళు ఎలా అయినా మాట్లాడి కాసేపు వెళ్ళి వాళ్ళతో జస్ట్ హాయ్, హలో, what did you have your breakfast అని చెప్పేసి, ఓకే ఫైన్, ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఫర్ మై వర్క్, మై డ్యూటీ అని చెప్పేసి రావాలంటే, అందరిలో టచ్ లాగా ఉండాలి. దోస్ పీపుల్, లైక్ మైండెడ్ పీపుల్, యూ కెన్ గ్యాదర్ టుగెదర్ అండ్ డిస్కస్ ఆన్ ఫ్యూ థింగ్స్. అలాగే అక్సెప్టెన్స్ ఉండాలండి. ఎవరు ఏం చెప్పినప్పుడు ఫస్ట్ అక్సెప్ట్ ద థింగ్స్, దెన్ యూ థింక్ వెదర్ యూ కెన్ ఇంప్లిమెంట్ దట్ ఆర్ నాట్. సో జస్ట్ yeah, you are right, yeah, whatever you have said is right, I will think over it and I will decide, is what you have to tell. Don't try to argue or don't try to say your answers at once. And N for natural, you have to stay natural అండి. ఫుల్ గాడిగా రెడీగా నీ కాడ లేనిది చూపించుకోవడం, లేక నీ కాడ ఒక్క నగనే ఉంటుంది, అంటే ఒక జ్యువెల్ ఉంటుంది, అండ్ బికాస్ someone else is wearing, you go to the shop and you take an డెప్త్, అంటే అప్పు చేసుకొని పర్చేస్ చేసుకొని వేసుకొని నా కాడ ఉంది అని, there is no need to do it. Just be natural. Whatever is there, you just show it to the people. That's it. There should be no negligence. అనేది ఉండదు. ఏదైనా పని నువ్వు చేస్తాను అని అంటే అది చెయ్యాలండి. అక్కడ ఎక్కడ నెగ్లిజెన్స్ రాకూడదు. మీరు ఏమన్నా ఒక టార్గెట్ పెట్టుకున్నారంటే, నేను ఈ ఇయర్ లో 10 kgs తగ్గాలనుకున్నాను అనే టార్గెట్ పెట్టుకున్నారు అంటే, ఆ నెగ్లిజెన్స్ ఉండకూడదు. బికాస్ దట్ ఈస్ యువర్ టార్గెట్, యూ హ్యావ్ క్రియేటెడ్ and you have to achieve it. No one else will come and achieve for you. Alage think is THINK. So think is truthful. So truthful ga undali, manam correct ga undali, manam em cheptunnamo ade followers ayi undali, leka inkokaru vachi edana adigina kuda truth e cheppalandi. But if it is going to create some problems, just think over it whether you can answer it or keep quiet. Your talent is very important. So if you are a divergent thinker or your talents is shown outside, people will follow that one, and you should be helpful to everyone, as I have told you already, and impressive. నువ్వు ఒక ఇన్నోవేటివ్ టైప్, నువ్వు ఆ సబ్జెక్ట్ కి ఇంట్రెస్ట్ చూపించావంటే ఆటోమేటికలీ యూ విల్ బికమ్ an impressive person అండి. and do only necessary things or think only necessary things, and kindness matters a lot even if it is a lower I people. So next slide. So I will just tell about ask and SWOT. Ask అనేది యాటిట్యూడ్, స్కిల్, నాలెడ్జ్.
వితౌట్ ఓకే ఫస్ట్ యాటిట్యూడ్ అనే టాపిక్ వచ్చినప్పటికీ యూ కెన్ టెల్ సో మెనీ థింగ్స్. ఇఫ్ యూ రిమెంబర్ ఓన్లీ ఆస్క్ ఫర్ వన్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్, ఆస్క్ తోనే 1 hour యూ కెన్ మేక్ ఏ ప్రెజెంటేషన్ అండి. లైక్ వైజ్ సో స్టార్ట్ విత్ అన్ యాటిట్యూడ్. సో యాటిట్యూడ్ తో స్టార్ట్ చేస్తారు. యాటిట్యూడ్ విల్ టెల్ పాజిటివ్ యాటిట్యూడ్, నెగటివ్ యాటిట్యూడ్, అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ పర్సన్ హౌ, నెగటివ్ యాటిట్యూడ్ పర్సన్ హౌ డు యూ ఫాలో ద పాజిటివ్ యాటిట్యూడ్ పర్సన్. సో అలా యూ కీప్ ఆన్ టెల్లింగ్ అబౌట్ దట్. అలాగే స్కిల్స్ గురించి, స్కిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. స్కిల్స్ మనం ఎంత డెవలప్ చేసుకుంటే అంత ఫాలోయర్స్ ఉంటారు, అండ్ యూ హ్యావ్ టు ట్రై టు కీప్ డెవలపింగ్ యువర్ స్కిల్స్. అలాగే నాలెడ్జ్ అనేది దిస్ వరల్డ్ హాస్ బీన్ మేడప్ ఆఫ్ నాలెడ్జ్ అండి. నాలెడ్జ్ ఎవరికి ఉందో, ఎవరు అప్లై చేస్తారో వాళ్ళే బిల్ గేట్స్ అయిపోతారు, వాళ్ళే ఆల్బర్ట్ ఐన్స్టైన్ అవుతారు. సో నాలెడ్జ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యూ షుడ్ రీడ్ యాజ్ మెనీ బుక్స్ యాజ్ పాసిబుల్, అండ్ నాట్ ఓన్లీ రీడింగ్, యూ షుడ్ టెల్ ఇట్ టు అదర్స్, దెన్ ఓన్లీ యూ రిమెంబర్ బెటర్. అలాగే స్వాట్ ఈస్ దిస్ ఈస్ వెరీ ఫేమస్ వన్. స్వాట్ స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. స్ట్రెంగ్స్ అంటే మన కాడ ఉండే, ఇప్పుడు మనము మన గురించి ఎలా అనేది ఆలోచించాలి. నాకు ఏంటి దేవుడు ఇచ్చాడు, నాకు ఏ వీక్నెస్ ఇచ్చారు, ఏది స్ట్రెంగ్స్ ఇచ్చారు అనేది మనము డిసైడ్ చేయాలండి. ఇంకొకరు వచ్చి మన వీక్నెస్ పాయింట్ అవుట్ చేసినప్పుడు మనం సప్రెసివ్ అవ్వకూడదు. ఇది నాకు తెలుసు, నీకు ఏదో స్ట్రెంగ్స్ ఉన్నాయి, నీకేదో వీక్నెసెస్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ యువర్ వీక్నెస్. So likewise, I will only concentrate on my strengths, and likewise, I'll try to improve my weaknesses slowly. So you need not say to me what my weakness and make me low. If at all, you can say my strengths and improve my confidence. This is what you should have. Inkokaru cheptune don't go down. Okay. Then opportunities. Whenever opportunities comes, just grab it, because once the opportunities touch your doorstep, and it will not come back again. You have to take it and grab it. Otherwise, it will not come back again. You have lost your opportunity. Opportunities ఎప్పుడు మనం వెయిట్ చేస్తూ ఉండాలి, ఎప్పుడు వస్తాయి అని వచ్చినప్పుడు గ్రాబ్ చేసుకోవాలండి. అలాగే థ్రెట్స్ అనేది ఎక్కడి నుంచి అయినా వస్తూ ఉంటుంది. యూ హ్యావ్ టు ట్రై టు ఫేస్ ఇట్, బి కరేజ్. అండ్ లాస్ట్ అండ్ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్ అబౌట్ ద లీడర్. సో లీడర్ అనే వర్డ్ ని మీరు గుర్తు పెట్టుకున్నారంటే, ఈ అబ్రివేషన్ థింగ్స్ వాట్ ఎవర్ ఈస్ నీడెడ్ ఫర్ దట్ వన్, ఇఫ్ యూ స్టార్ట్ ఫిల్లింగ్ దట్ వన్, you will become a leader. You can talk 1 hour about the leader just by remembering this 6 letters. That is what is that is L for, so previous slide sir, love. ఇంకా ఉందా మేడం? L for love, previous slide sir. L for love. Love is that you have to love everyone, and even from lower cadre to the higher cadre, you have to love everyone. Yes sir, you have to love everyone from low to high cadre. సో అందరినీ ప్రేమించినప్పుడే అండి, ప్రేమతోనే, బై కంపాషన్ ఓన్లీ యూ క్యాన్ అచీవ్ ఎనీథింగ్, నాట్ బై హరాసింగ్ ఆర్ కమాండింగ్. యూ క్యాన్ మేక్ ద పీపుల్ టు వర్క్. ఒక లీడర్ అందరినీ ప్రేమిస్తూ ఉండాలి. అలాగే ఈ ఫర్ ఎనర్జెటిక్. లీడర్ షుడ్ బి ఎనర్జెటిక్. చాలా ఎనర్జీ అతనిలో ఉండాలి. ఎలా అంటే ఇంకొకరికి స్ఫూర్తిదాయకలాగా అంత ఎనర్జీ అతనిలో ఉండాలి. అలాగే ఐఎమ్ సమ్ అట్రాక్టివ్ అడ్మినిస్ట్రేటర్, గుడ్ అడ్మినిస్ట్రేటర్ అయి ఉండాలి. అడ్మినిస్ట్రేషన్ గురించి తెలుసుకొని ఉండాలి. ఎలా ఇంకొకరితో పని చేయించాలి అనేది తెలుసుకొని ఉండాలి. అలా డెలిగేట్ చేయాలి వర్క్ ని వితౌట్ హర్టింగ్ ఎనీవన్. ఒకరు ఒక పనిలో సుపీరియర్ గా ఉంటారు, సో వాళ్ళకి అది డెలిగేట్ చేసి ఇంకొకటి అలా డెలిగేట్ చేసేలాగా ఉండాలండి. అలాగే డెడికేటెడ్ గా ఉండాలి. నా అవర్స్ 8 to 4, నేను 4 తర్వాత నేను ఏ పని చెయ్యను అనేది కుదరదండి. లీడర్ అనే అతను ఒక సంస్థని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి అతను ఆ డెడికేషన్ ఉండాలి, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఆ డేర్నెస్ ఉండాలి డిసిషన్ లో. అలాగే ఒక డిసిప్లిన్ అనేది అతనిలో ఉండాలి. అలాగే ఈ ఫర్ ఎంకరేజింగ్ అదర్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళ ప్రాబ్లమ్స్ ని వింటూ, వాళ్ళకి ఒక సొల్యూషన్ ఇస్తూ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మనం పనులు చేయించుకుంటూ ఉండాలండి. ఒక లీడర్ అనే అతనికి ఎంకరేజింగ్ అదర్స్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ రెస్పాన్సిబుల్, హి హస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. దెన్ ఓన్లీ హి కెన్ బికమ్ ఏ ట్రూ లీడర్. And along with this thing, you need to remember few of the sentences like quotations for అంటే ఎప్పుడు పిలిచినా కూడా చెప్పడానికి కొన్ని quotations మనము తరోగా మైండ్ లో ఉండాలి అండి, అక్రోనిమ్స్ తో పాటు. సో నెక్స్ట్ స్లైడ్ సార్, నెక్స్ట్ స్లైడ్. యా, సో ఇలా కొన్ని కొటేషన్స్, మీకు కావాల్సిన కొటేషన్స్ మీరు బట్ దాన్ని అలా పెట్టుకొని ఉండాలి. అంటే వాట్ యూ కెన్ సే వాట్ ఇఫ్ యూ హ్యావ్ టు succeed, you have to focus on changing yourself, not others. So that is what the self confidence you should have. అంటే నన్ను నేను చేంజ్ చేసుకుంటాను, నన్ను నేను మార్చుకోగలను అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనలో ఉండాలి. ఇలా నేను కొన్ని కొటేషన్స్ ని ఐ జస్ట్ వాంటెడ్ టు రిమెంబర్. లైక్ వైజ్ ట్రూ లీడర్స్ క్రియేట్ లీడర్స్ నాట్ ద ఫాలోయర్స్. This is few of the quotations which I love and I wanted to remember this in case. Thank you.
So next slide. Next slide, sir. Thank you so much. And this is the summary of what I have told today. Acronyms are very important for effective public speaking. Just remember few acronyms like human, think, SWOT, ask, and leader. And your presentation will be complete. And it is very easier if you remember acronyms. And how we have to be in our life is when we start teaching, whatever you learn today, you start teaching to others, you remember better, and you also start doing it for yourself. You remember better. And repeat and review whatever you study. Like for students, I'm going to tell this one. Whatever you study, you close the book and first think what you have studied for a while, and then open the book and see what you have missed, and again close the book and then rethink what you have missed and what you are going to remind. The same thing you repeat after 1 week and 15 days and 1 month. You are not going to forget that subject. Only thing you have to do is you have to put an effort after reading, close the book and remember. That's what. Visualize the thing. Then right brain is very important, because right brain has very good hormones. So this will only get improved by visualization and emotions. I have shown some tricks how it has to be done. And also you can see the YouTube links also, like how to improve your right brain activation, midbrain activations. And always keep some acronyms and quotations ready in your life. Anytime an opportunity can come at your doorstep. Thank you so much, sir. Thank you so much, all of you. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు ఇన్ని రోజులు కష్టపడి నేర్చుకున్న విషయాలు మాకు సింపుల్ గా 45 minutes లో చెప్పేశారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు చెప్పించింది సార్ అవన్నీ. మీరన్నీ మనల్ని నేర్చుకొని మమ్మల్ని నేర్పించి ఇంత దూరం వచ్చినందుకు మనం ఇక్కడ ఉన్నాం. థ్యాంక్ యూ మేడం. మీ టాలెంట్ కూడా ఉన్నాయి, చాలా విషయాలు, కొత్త విషయాలు ఉన్నాయి ఇందులో. ఎస్ ఫ్రెండ్స్, ఎనీ క్వశ్చన్స్ రైజ్ హ్యాండ్. మాకు యాక్చువల్గా సరిత అనే కార్టిసాల్ గురించి తెలుసు మేడం. మీరు కొత్త హార్మోన్స్ కూడా చెప్పారు. యాక్చువల్గా అంత లేదు, మాకు సింపుల్ గా చెప్పారు వాటి గురించి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మల్లేష్ సార్. యా, గుడ్ ఈవినింగ్ మేడం గారు. దయచేసి మిమ్మల్ని ఒక విషయం అడగవచ్చా? ప్లీజ్. రైట్ బ్రెయిన్ లోపల ఉన్న ఒక స్లైడ్ ఒకసారి ఓపెన్ చేస్తారా ప్లీజ్? స్లైడ్ మళ్ళీ ఓపెన్ చేయాలా సార్? ప్లీజ్, ఏమనుకోవద్దు సార్. మీకు ఏం కావాలి చెప్పండి, ఐ కెన్ టెల్ యూ. దానిలో ఉన్న హార్మోన్స్ డీటెయిల్స్ 4 ఉన్నాయి కదా మేడం. దానిలో ఫస్ట్ వన్ ఇస్ హ్యాపీనెస్, dopamine. First one is dopamine, third one is happiness, second one is serotonin. Dose అంటే మనం డ్రగ్స్ తీసుకుంటాం కదండి, డ్రగ్ డోసేజ్ అనేది డాక్టర్స్ రాసిస్తారు. సో ఆ డోస్ అనేది మనం గుర్తు పెట్టుకున్నామంటే ఈ హార్మోన్స్ అనేది గుర్తుంటాయి మనకు. 1 second మేడం, ఇక్కడ మోటివేట్ అనేది మనకి ఎవరైనా ఇస్తే మనకి ఇది ప్రొడ్యూస్ అవుతుంది, లేకపోతే మనం ఎవరికైనా ఇస్తే అది ప్రొడ్యూస్ అవుతుందా? తీసుకున్న వాళ్ళకి ప్రొడ్యూస్ అవుతుందండి. సో ఇప్పుడు నేను మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నాను అనుకోండి, మీకు డోపమిన్ రిలీజ్ అవుతుంది. ఓకే, అండ్ వాట్ అబౌట్ ద బాండింగ్ మేడం? బాండింగ్ ఈజ్ ఆల్సో లైక్ టచ్. సో బై టచింగ్ అదర్స్, ద అదర్ పర్సన్, అంటే మనము టచ్ చేస్తూ, మనకు పిల్లలకి కానీ ఎవరికి కూడా టచ్ చేస్తూ నువ్వు ఇది చేయగలవురా, నువ్వు చేయగలవు, ఎందుకు అలా అనుకుంటున్నావు అంటే అతనిలో ఒక బాండింగ్ హార్మోన్ క్రియేట్ అవుతుందండి. ఆ పర్సన్ లో అతను చేసేంత శక్తి అతనిలో వస్తుంది. హ్యాపీనెస్ ఇస్ సెరోటోనిన్ హార్మోన్. సెరోటోనిన్ అనేది అంటే వాళ్ళకి ఎదుటి వాళ్ళని హ్యాపీగా ఉంచడం వలన, లేకపోతే ఎదుటి వాళ్ళు ఉన్న సంతోషంలో మనం షేర్ చేసుకోవడం వల్ల, ఏదైనా కూడా మనం ఎదుటి వాళ్ళకి చెప్పడం వల్లనే వస్తుంది. ఎదుటి వాళ్ళకి మోటివేట్ చేస్తే మీరు అవుతారు, మీరు మోటివేట్ చేస్తే మీకు హార్మోన్ వస్తుంది. ఎదుటి వాళ్ళు మోటివేట్ చేస్తే మీకు హార్మోన్ వస్తుంది. ఎదుటి వాళ్ళు నవ్వించి మీరు మీరు చెప్పడం వల్ల రావు, మీరు స్వీకరించినప్పుడు వస్తాయి సార్. అన్నిటికీ ఒకటే ఆన్సర్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఎనీవన్ ఎల్స్ ప్లీజ్? సార్ థ్యాంక్ యూ సార్, మంచి క్వశ్చన్ అడిగారు సార్ మీరు. ఇంకెవరైనా? ఎస్ సార్, చెప్పండి సార్. కుమార్ సార్, శంకర్ సార్ మీరు ఉన్నారా సార్? Q&A తీసుకుంటారా? శంకర్ సార్ వస్తున్నారు ఇందాక యాక్చువల్లీ. ఎస్ సార్, సుకుమార్ సార్ చెప్పండి సార్. నమస్తే మేడం, మీరు చెప్పిన విషయాలు చాలా బాగుంది, కానీ మనం నేర్చుకున్న విషయాలు సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అయ్యి మన కాన్షియస్ మైండ్ ద్వారా నుంచి వస్తాయి మేడం? అవునండి. సబ్ కాన్షియస్ మైండ్ ని మనం ఎక్కువగా యూజ్ చేయమండి, ఓన్లీ కాన్షియస్ మైండ్ ని యూజ్ చేసుకుంటూ ఉంటాము. సబ్ కాన్షియస్ మైండ్ ని మనం యూజ్ చేసుకునేంత పవర్ మన కాడ వచ్చినప్పుడు we will be rocking. We will be rocking. There are so many books and so many things. How can we improve our subconscious mind? Yes sir, thank you sir. Okay, thank you. Friends, ఇంకెవరైనా? సార్ మీతో ఉన్నాను సార్, క్వశ్చన్ ఏమిటో అడగండి సార్ ప్లీజ్. మేడం రమాదేవి మేడం మీరు చెప్పండి మేడం.
నాకు పవర్ పోయింది, అందుకే నేను అలా బ్యాక్ అంతా బ్లాక్ తో కనబడుతున్నా. చల్లగాలి వచ్చారు. ఓకే. నలుపు ఎప్పుడు అందం అంటారు. మేడం, మీరు లీడర్ గురించి కానీ నేను ఇది ఇక్కడ 100% మన ఈపీఎస్ కి, మన మెంటర్స్ కి, మన కోఆర్డినేటర్స్ కి కనెక్ట్ చేసి చెప్తున్నాను మేడం. ఈ లీడర్ కున్న ఒక ప్రధానమైన క్వాలిటీ ఏంటంటే ఎదుటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ముందుకు నడిపించగలగడము లీడర్ క్వాలిటీ. లీడర్ క్రియేట్స్ లీడర్స్, బాస్ మేక్స్ ఫాలోవర్స్. అంటే మ్యూట్ లోకి వెళ్ళిపోయారు చూడండి మేడం. మ్యూట్ ఎవరైనా మ్యూట్ అనుకుంటారా ఫ్రెండ్స్? కట్ అయిందా సార్? కాల్ వచ్చింది నవీన్ గారి నుంచి. ఇక్కడ మన లీడర్స్, మన ఇదంతా కూడా గొప్ప లీడర్ వ్యవస్థ అండి. ఇంపాక్ట్ అంతా కూడా ఇంక్లూడింగ్ యూ అండ్ ఐ, ఇక్కడ ఉన్న మెంటర్స్ అయిన మనం అందరము, తర్వాత మన మహేష్ గుప్తా సారు, తను కాకుండా మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తున్న గొప్ప లీడరు. అలాగే రకరకాల కోఆర్డినేటర్స్ ఉన్నారు. దీనికి అంతటికి ప్రధాన సూత్రధారి అయినటువంటి గొప్ప వ్యక్తి, దీని ఫాండరు గంపా నాగేశ్వరరావు గారు. రియల్ లీడర్. ఎక్కడ క్షమత ఉంటే, ఎక్కడ కెపాసిటీ ఉంటే, మేము కాదు మీరు నడవండి ముందుకంటూ మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. నిజంగా వాళ్ళందరికీ మీరు చెప్పిన ఆ కొటేషన్ అన్నది ఇక్కడ ఉన్న అందరికి అప్లికేబుల్. వాళ్ళందరికీ ఒకసారి జోహార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. వండర్ఫుల్ సెషన్. నేను చాలా ఈగర్ గా విన్నాను, చాలా బాగా విన్నాను, చాలా విషయాలు తెలుసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఆల్ ద పార్టిసిపెంట్స్. చూడండి, ఇంత గొప్ప గొప్ప వ్యక్తుల సమూహం ని మనం కలుసుకుంటున్నాము, ఎంతో జ్ఞానాన్ని షేర్ చేసుకుంటున్నాం కనుక ఇది చాలా గొప్ప వేదిక. ఇట్స్ అ గ్రేట్ ప్లాట్ఫామ్. ఇట్స్ మై ఆనర్ టు అటెండ్ యువర్ సెషన్, టుడేస్ సెషన్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. శంకర్ సార్. ఎస్ సార్. హ్యాపీనింగ్ సార్. హ్యాపీనింగ్ మేడం. మేడం ఈ రోజు ఎక్సలెంట్ మేడం, చాలా బాగా చెప్పారు. చాలా విషయాలు మేము కూడా కొత్త విషయాలు కూడా చాలా నేర్చుకున్నాం మేడం. వండర్ఫుల్ మేడం, చాలా చాలా బాగుంది. ఫ్రెండ్స్ మీరు ప్రోత్సహించడం వల్ల సార్ ఆ ఎంకరేజ్మెంట్ అనేది అది చాలా ఇంపార్టెంట్. ఇంపాక్ట్ మేడం, ఇంపాక్ట్ అందరినీ. అవును సార్. ఐఎమ్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్ టు బి పార్ట్ ఆఫ్. మేము కూడా మీలాగనే ఎంకరేజ్ చేసాం, మమ్మల్ని ఎంకరేజ్ చేశారు, మేము మిమ్మల్ని చేస్తుంటాం. ఫ్రెండ్స్ ఇట్లా మీరు కూడా ఇలా తయారు కావచ్చు ఫ్రెండ్స్. కూడా ఇంత ముందు ఈపీఎస్ నుంచి వచ్చారు, మీలాగా వచ్చారు. ఎందుకు 11 రోజులు 11 అసైన్మెంట్ చాలా ఫాస్ట్ ఇచ్చేవాళ్ళు. క్లాస్ అయిపోగానే వెంబడే ఫీడ్బ్యాక్ అసైన్మెంట్ ఇచ్చారు. ఎవరైతే చాలా ఫాస్ట్ గా ఎవరైతే ఇస్తారో వాళ్ళని నెక్స్ట్ మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మీరు ఉండండి. ఇంపాక్ట్ మనకి చాలా. థ్యాంక్ యూ దేవ్ గణేష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫ్రెండ్స్ ఇంకెవరైనా సార్? మీకు మళ్ళీ క్వశ్చన్ ఉందా సార్? అడగండి సార్. మేడం గారు, మీరు బ్రెయిన్ ఎక్సర్సైజ్ కి 14 days కోర్స్ ఉందని చెప్పారు కదా, అది మీరు ఆర్గనైజ్ చేస్తున్నారా లేకపోతే సమ్ అదర్ ఆర్గనైజేషన్? లేదండి, నేను యూట్యూబ్ లో చెక్ చేశాను. చెక్ చేసినప్పుడు బట్ బ్రైటర్ మైండ్స్ అనేది అంటే నేను ఐఎమ్ డూయింగ్ సమ్ మెడిటేషన్, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్, రామచంద్ర మిషన్ ది. సో బ్రైటర్ మైండ్స్ ఇస్ ద పార్ట్ ఆఫ్ heartfulness meditation. So I just wanted to tell that one, but there are so many other things and YouTube lo you can see that they have sent the link also, joining the course amount anni kuda chepparandi akkada. One more request madam, it's a humble request, not a point outing, nothing madam. Anything దయచేసి తప్పు అనుకోదు మేడం. no issues. మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ గానీ లేకపోతే బిల్ గేట్స్ గానీ తీసుకుంటున్నారు కదా, కొంచెం హర్టింగ్ గా ఉంది మేడం. ఎందుకంటే మన ఇండియా లోపలనే చాలా మంది మేధావులు ఉన్నారు, అపర మేధావులు ఉన్నారు, చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు. సో వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళ పేర్లు కనుక మీరు గుర్తు చేస్తే వి విల్ బి హ్యాపీ, బికాస్ వీఆర్ ఇండియన్స్, వీ హ్యావ్ టు మెమరైజ్ దెమ్, వీ హ్యావ్ టు సెల్యూట్ దెమ్. చిన్న హంబుల్ రిక్వెస్ట్ అంతే. చెప్పండి సార్. Thank you so much sir. Ante critics are very important for the life, for our next step this thing. So next time I will take the Indian leaders. యాక్చువల్లీ మేమేమంటే వరల్డ్ క్లాస్ లెవెల్లో థింక్ చేయాలని మేడం ట్రైన్ చేశాం సార్. సో మేడం కూడా ఆ లెవెల్లోనే ఆలోచన చెప్పారు. మీరు చెప్పండి, ఇండియా లెవెల్ ఎలా ఉన్నారు చెప్పండి సార్. మలేష్ సార్. అంటే ఇప్పుడు మేధావుల పరంగా చూసుకుంటే కనుక ఆర్యభట్ట గానీ వీళ్ళు ఉన్నారు. ఐ మీన్ అంత ఓల్డ్ గా వెళ్ళలేదు సార్. ప్రజెంట్ రన్నింగ్ చెప్తేనే అర్థమవుతుంది మన వాళ్ళకి. మీకు తెలుసు కానీ ఇక్కడ చాలా మంది తెలియదు ఆర్యభట్ట గురించి. సో మేడం ఎవరికైతే అందరూ తెలుసో అది చెప్పారు. Sorry sir,
మల్లేశ్వర్ గారు యాక్చువల్లీ రీసెర్చ్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ ప్రూవ్ అయ్యిందండి, అది రీసెర్చ్ లో హార్వర్డ్ యూనివర్సిటీలో. సో అలా రీసెర్చర్స్ మన చోట చేయలేదండి. యాక్చువల్లీ విశ్వేశ్వరయ్య, సరం విశ్వేశ్వరయ్య మ్యూజియం విచ్ ఇస్ దేర్ ఇన్ బెంగళూరు, విశ్వేశ్వరయ్యస్ బ్రెయిన్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ టు బి వెరీ షార్ప్ అండ్ క్రియేటివ్ థింగ్, బట్ ద రీసెర్చ్ ఇస్ నాట్ బీన్ డన్. అది యాక్చువల్లీ బ్రెయిన్ డిసెక్షన్ ఆఫ్ యూనిటీకి కూడా పర్మిషన్ కావాలి, దట్ వాస్ నాట్ గివెన్ ఫర్ దట్. మేడం ఈ రామానుజన్ మేడం మ్యాథ్స్ లో పర్ఫెక్ట్. Yeah, maybe he is, but I do not know. He is a great mathematician, so I have to go through that. అప్పట్లో ఉన్న ఋషులు మేడం, మహర్షులు, ఋషులు, అప్పట్లో ఉన్న మహర్షులు. Yeah. సార్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, Next వీటి గురించి time మాకు I'll క్లియర్ గా try to తెలియదు. implement మేడం that. ఏదైతే Thank తెలుసో you. షేర్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జయరాజ్ థ్యాంక్ యూ మ్యామ్. గిరిజా గారు, సారీ మేడం, సారీ. మల్లేశం గారు నో ప్రాబ్లం. మల్లేశ్వర గారు మాట్లాడుతున్నారా? అయిపోయింది సార్, అయిపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, రైట్. ఇప్పుడు ఏంటంటే మేడం గారు చెప్పినట్టు ఒక చిన్న మాట, గిరిజా గారు ఒక చిన్న మాట, చెప్పండి. ఇంకా సార్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఓకే సార్, మన ఇండియా అనేది నిజంగా అండి చాలా పురాతనంగా ఎంతో మంది మేధావులు పుట్టిన ఇండియా మంది, బట్ దే ఆర్ నాట్ రికార్డెడ్ సార్. డ్రాబ్యాక్, మనకున్న డ్రాబ్యాక్ అదే. సో దానివల్ల ఏమైందంటే ఇవాళ బ్రెయిన్, మేడం గారు చెప్పినట్టు బ్రెయిన్ ని వాళ్ళు రీసెర్చ్ చేశారు, ఐన్స్టీన్ బ్రెయిన్ ని. మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి బ్రెయిన్ కూడా రీసెర్చ్ లో పెట్టారు అక్కడ. దాని వల్ల కొంత వాళ్ళు రాసుకున్నారు కాబట్టి వాళ్ళు పైలోకి వచ్చారు, మనం రాసుకున్నాం కాబట్టి మన మేధావర్గం ఆడిపోయింది. ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. ఎవరు? సుశ్రుత అండి, మేడం గారు తెలుసు సుశ్రుత గారి గురించి. ఆయన ఏన్షియంట్ సర్జన్, ఏన్షియంట్ సర్జన్. ఆయన ఎంత ఏన్షియంట్ అంటే అసలు వైద్య శాస్త్రం పుట్టనప్పటి నుంచి వైద్య శాస్త్రానికి ఆద్యుడే ఆయన, బట్ నో రికార్డ్స్. ఏదో మనం చెప్పుకుంటున్నాం కానీ రికార్డ్స్ లేవు. సో ఎనీహౌ థ్యాంక్ యూ మల్లేశం గారు, తప్పకుండా ఈసారి. మల్లేశ్వర్ గారు చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ టైం ఐ విల్ రియలీ యు హావ్ గివెన్, బికాజ్ మన వాళ్ళ గురించి మనమే చెప్పుకోవాలి, వేరే వాళ్ళు కాదు. ఇప్పుడు మీరు సుశ్రుత గారి గురించి వీళ్ళ గురించి మనం చెప్పొచ్చు, ఇబ్బంది లేదు, అది మంచిదే, వాళ్ళు బాగా చేశారు. కాకపోతే ఏంటంటే రికార్డెడ్ గా ఒక ఫైల్ గా ఒక ఇన్నోవేషన్స్ అనేవి జరిగినాయి, చాలా ఇన్నోవేషన్ జరిగినాయి, బట్ దే ఆర్ నాట్ రికార్డెడ్. ఇప్పుడు మీకు తెలుసా అండి, మన తాళపత్ర గ్రంథాలు తీసుకపోయి హార్వర్డ్ యూనివర్సిటీలో, బ్రిటన్ ఉన్న యూనివర్సిటీలు అన్నింటిలో వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. మన తాళపత్రాల గ్రంథాలు తీసుకుని పోయి ఎంతో నాలెడ్జ్ ఉంది, దాని నుంచి వాళ్ళు నేర్చుకొని వాళ్ళు పేపర్ రాసుకొని ఇన్నోవేషన్ చేస్తున్నారు. బట్ అలాగే సుశ్రుత మెడిసిన్ కూడా అలాగే సార్. యాక్చువల్లీ సుశ్రుత అంటాను హి హస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా. ఇండియాలో అతనికి రికగ్నిషన్ ఇవ్వకుండా, సో హి హస్ ఫారిన్ వాళ్ళు దాన్ని కాపీ చేసి, ఫారిన్ వాళ్ళు has become allopathic medicine now, whatever we are doing allopathic medicine. సుశ్రుత అప్పట్లో అంటే ఎప్పుడు ఆ సెంచరీ మనకు కూడా తెలియదు, ఎప్పుడు మన వేదిక పూర్వం నుంచి ఆ కాలంలో ఉన్నాడు ఆయన. అప్పుడు ఆపరేషన్ చేశాడండి ఆయన. అప్పుడు ఎనస్థీసియా ఉంది మేడం గారు, అప్పుడు ఎనస్థీసియా ఉంది. ఆయన ఇచ్చాడు, ఎనస్థీసియా ఇచ్చాడు. అప్పుడు కూడా సారాయి పోసాడు, సారాయి పోసి ఎనస్థీసియా తీసుకున్నాడు అనమాట. సో ఇలా థ్యాంక్ యూ మేడం. సో యాజ్ ఏ డాక్టర్ గా మీరు ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. రాక్డ్ ద స్టేజ్ ద ఫస్ట్ టైం, ఆల్సో సెకండ్ టైం. ఎంకరేజ్మెంట్ సార్, మీ ఎంకరేజ్మెంట్ మేడం చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. ఎందుకంటే మెమరీ మెమరీకి బ్రెయిన్ ఎంత ఇంపార్టెంట్ ఉందని అంటే, నిజంగా ఇవాళ రైట్ బ్రెయిన్, వాట్ ఆర్ ద హార్మోన్స్ విచ్ ఇస్ రిలీజ్డ్ ఫ్రమ్ మై రైట్ బ్రెయిన్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్ ఇస్ వెరీ నైస్ మేడం. సో వీఆర్ నైస్. సో చాలా థ్యాంక్స్. మీ నాలెడ్జ్ అంటే ఏదో మేము వెనక నుంచి పుష్ చేసాం తప్పితే నాలెడ్జ్ అంతా మీదే. దట్ ఈస్ ఇంపాక్ట్. వేరే నాలెడ్జ్ అందరికడ ఉంటుంది సార్, పుష్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు సార్. థ్యాంక్ యూ. ఇంపాక్ట్ పుష్ చేసే మీరు ఇలాగా చేయండి. ఇలా మలాంటి వాళ్ళు ఇచ్చే ఇంపాక్ట్ మేము చాలా పుష్ చేస్తా ఉంది. సో వెరీ సో నైస్ ఆఫ్ యూ మ్యామ్, చాలా బాగా చెప్పారు. సో ఇంకా ఏంటంటే ఎకనామిక్ వచ్చినప్పుడు కూడా మంచి ఎకనామిక్స్ తీసుకున్నారు. ఎకనామీ చెప్పే ఒక ప్రాధాన్యత ఏంటంటే, ఈపీఎస్ లో మేడం గారు చెప్పినట్టుగా ఈపీఎస్ లో ఏంటంటే మనం ఒక పెద్ద అంశాన్ని కూడా చిన్న ఎకనామీ చెప్పుకోవచ్చు. ఇప్పుడు నిందా మేడం లీడర్ చెప్పారు, ఆ లీడర్ గురించి ఒక గంట అన్నారు మేడం గారు. అదే టాపిక్ లో అవే ఆసం, లవ్ ఇవన్నీ తీసుకొని ఒక రోజంతా కూడా చెప్పవచ్చు. అలా ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ అనండి. అలా థ్యాంక్ యూ అండి అందరికి కూడా. గిరిజా గారు మీకు ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను సార్. చాలా మంచి మెంటర్స్ ని మాకు ప్రొవైడ్ చేస్తున్నందుకు రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఇంపాక్ట్ సార్. యా చెప్పండి. అసైన్మెంట్ సబ్మిట్ చేయండి మల్లేశ్వర్ గారు. మల్లేశ్వర్ గారు మీరు అసైన్మెంట్ చక్కగా చేసుకోండి. మీరు మీకు తెలిసిన ఈ మంచిని 10 మందికి పంచండి. అదే మీరు చేయాల్సిన పని. మీరు ఇవ్వాల్సిన ఫీజు కూడా అదే. 199 is negligible amount, you know. మనకు తెలిసింది కాదు, అది తెలియంది కాదు. బట్ ఏంటంటే
మీరు స్ప్రెడ్ చేయండి. ఇంపాక్ట్ లో ఇంత మంచి వ్యవహారం జరుగుతుంది అని స్ప్రెడ్ చేయండి చాలు. దట్ ఈస్ ద గుడ్ ఫీస్ టు ఇంపాక్ట్. ఎందుకంటే ఒక మోటో, ఇంపాక్ట్ యొక్క మోటో ఏంటంటే అందరూ కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేషన్ ఈస్ ద బెస్ట్ టూల్ టు డెవలప్ ఏ పర్సన్. కాబట్టి దానికోసం మనం అందరూ ప్రయత్నం చేయాలి. మనం అందరం కూడా దానికోసం ఎంతో కొంత, ఏదో ఉడతా భక్తిగా, ఎలా అంటారు కదా, రాముడికి ఉడత సాయం చేసినట్టుగా ఉడతా భక్తిగా మన సొంతలో కొద్ది గొప్ప మీరు షేర్ చేసేస్తే సరిపోతుంది. ఓకేనండి. గిరిజ గారు బాగా చెప్పారండి, బాగా మంచిగా. వెరీ గుడ్ మేడం, చక్కగా చెప్పారు. సో మీకు నేను అనుకుంటున్నాను నెక్స్ట్ టైం ఆ టీపీటీలో కూడా క్లాస్ ఇస్తే బాగుంటుందేమో కదా. తప్పకుండా సార్. ఫస్ట్ డే చూసి, ఎందుకంటే ఐ వోంట్ మీరు చేయండి అన్నాను, నేను పెడతాను, లిస్ట్ పెడతాను. ఫస్ట్ డే చూసి మీకు ఏం చేసిందో ముందే యాప్ చేసుకోండి. అంటే మీకు ఫోన్ చేస్తాను, మేడం పెడుతున్నాను, ఫోన్ చేస్తాను. ఆపర్చునిటీ నాకు ఇస్తున్నారు కదా సార్. థాంక్యూ సార్. మేడం ఫస్ట్ యాక్చువల్ గా టీపీటీలో చెప్పాలనుకున్నారు, నేనే ఓకే అంటే ఆల్రెడీ వాళ్ళు చెక్ చేసుకున్నారు మేడం, ఆల్రెడీ